కొంతకాలంగా విజయ్ దేవరకొండ రష్మిక మందన్న రిలేషన్ తరచూ ఇంటర్నెట్ని షేక్ చేస్తుంది. ఈసారి సోషల్ మీడియాలో వీరి వెడ్డింగ్ ఫోటోలు వైరల్ అవ్వడంతో మళ్ళీ వార్తల్లో నిలిచారు. ఫోటోల్లో విజయ్ రష్మిక పెళ్లి దుస్తుల్లో ఉన్నారు. వీరి పక్కన సూపర్ స్టార్ మహేష్ బాబు, అతని భార్య నమ్రతా శిరోద్కర్ నిల్చొని ఫోటోకి ఫోజులిస్తున్నారు. సహజంగానే ఈ పిక్చర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలామంది ఫ్యాన్స్ నిజంగానే విజయ్ రష్మిక సీక్రెట్గా మ్యారేజ్ చేసుకున్నారా అని ఆశ్చర్యపోవడం ప్రారంభించారు. ఇంతకీ నిజంగానే మ్యారేజ్ జరిగిందా? ఈ ప్రచారం వెనుక నిజమెంత? ఇప్పుడు చూద్దాం. ఈ ఫోటోలని గుంటి శ్రీకళ నాగరాజు అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు. ఫోటోలలో రష్మిక, విజయ్ వివాహ దుస్తులు, దండలు ధరించి పూలతో అందంగా అలంకరించిన వేదికపై నిల్చుని ఉన్నట్లు కనిపిస్తుంది. వారి వెనుక ఉన్న బోర్డులో విజయ్ అండ్ రష్మిక అని రాసి ఉండడంతో గందరగోళం మరింత పెరిగింది. ఈ పిక్చర్స్ త్వరగా ఆన్లైన్లో వ్యాపించడంతో చాలామంది ఫ్యాన్స్ ఇద్దరు సీక్రెట్గా ప్రైవేట్ ఈవెంట్లో వివాహం చేసుకున్నారని నమ్మారు. ఇక్కడ షాకింగ్ ఏంటంటే వైరల్ అయిన పిక్చర్స్ రియల్ కావు. అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి క్రియేట్ చేసిన ఫొటోస్. నిజానికి రష్మిక, విజయ్ దేవరకొండ ఇంకా వివాహం చేసుకోలేదు. ఈ జంట నిశ్చితార్థం, జరగబోయే వివాహం గురించిన వార్తలు ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఎన్డీటీవీ నివేదిక ప్రకారం రష్మిక, విజయ్ 2025 అక్టోబర్ 3న నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. నిశ్చితార్థ వేడుక హైదరాబాద్లోని విజయ్ నివాసంలో జరిగిందని, సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరైనట్లు పేర్కొంది. 2026 ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లోని ఓ విలాసవంతమైన ప్యాలెస్లో ఈ జంట వివాహం చేసుకోవచ్చని కూడా నివేదికలు సూచిస్తున్నాయి. రష్మిక లేదా విజయ్ ఇద్దరు ఈ వివరాలను అధికారికంగా ధృవీకరించలేదు. కానీ వరుస నివేదికలతో ఫ్యాన్స్ వీరికి సంబంధించి వచ్చిన అప్డేట్స్ నిజమని నమ్మేస్తున్నారు. ఫ్యాన్స్ అటెన్షన్ ఎందుకు పెరిగిందంటే అక్టోబర్లో రష్మిక తన కుక్క ఆరా వీడియోను షేర్ చేసింది. ఫ్యాన్స్ ఆమె వేలికి మెరుస్తున్న రింగ్ను గమనించారు. అదే సమయంలో శ్రీ సత్యసాయిబాబా మహాసమాధికి సందర్శించినప్పుడు విజయ్ అలాంటి ఉంగరంలా కనిపించేదాన్ని వేసుకుని కనిపించాడు. తర్వాత నవంబర్లో విజయ్ రష్మిక చేసిన ది గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ పార్టీకి హాజరయ్యాడు. అప్పుడు రష్మిక చేతిని ముద్దు పెట్టుకోవడం కనిపించింది. ఈ మూమెంట్ కూడా ఇంటర్నెట్లో వైరల్ అయింది. చాలామంది ఫ్యాన్స్ వీరి కెమిస్ట్రీకి లైక్ కొట్టారు. రష్మిక, విజయ్ మొదట 2018లో హిట్ సినిమా గీతా గోవిందంలో కలిసి పనిచేశారు. ఆ తర్వాత 2019లో డియర్ కామ్రేడ్లో మళ్ళీ యాక్ట్ చేశారు. అప్పటి నుంచి వారి ఆఫ్ స్క్రీన్ రిలేషన్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి వివాహ పుకార్లు తిరుగుతూనే ఉన్నప్పటికీ ఆన్లైన్లో హల్చల్ చేస్తున్న వైరల్ పిక్చర్స్ ఫేక్ అని తెలిసింది. నిజంగా వీరి పెళ్లి ఎప్పుడో తెలియాలంటే నటుల అధికారిక ప్రకటన కోసం వేచి ఉండాలి.